నమస్కారం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిసిసి ముఖ్యంగా మంచిర్యాల డిసిసి అధ్యక్షుని నియామకంపై అధిష్టానం ఒకసారి మళ్ళీ పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుగా కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నటువంటి కుక్కిరాల సురేఖ ప్రేమ్సాగరరావు గారికి మంచిర్యాల డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ లేని పక్షంలో మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్ష పదవిని ఒక బీసీకి ఇవ్వాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 4 డిసిసి అధ్యక్షుల విషయంలో ఎస్టీలకు 3 అధిష్టానం ఆల్రెడీ నియామకం చేసింది. కాబట్టి మంచిర్యాల డిసిసి అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే విషయంపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి పార్టీ శ్రేణులతో కలిసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై రేవంత్ అన్న.